ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులపై సీరియస్ గా దృష్టి పెట్టడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. ఇప్పటికే తెలంగాణ ఒత్తిడికి తలొగ్గి 90% పూర్తయిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి గండి కొట్టారని విమర్శించారు ఆయన. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సూర్యాపేట దగ్గర అనుమతులు లేకుండా 394 కోట్ల రూపాయలతో మరో ప్రాజెక్టు నిర్మిస్తోందని, అదే జరిగితే ఏపీ ప్రజలు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టును నిలిపివేసేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. మన దగ్గర ఏదైనా ఒక చిన్న నిర్మాణం జరిగితే ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం దాదాపు 95% పూర్తయినటువంటి ప్రాజెక్టును ఆగమేఘాలపైన అధికార మార్పిడి జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం యొక్క ఒత్తిడికి తల ఒగ్గి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి గండి కొట్టారు. అదే పద్ధతుల్లో నదీ జలాల సమస్య అనేక ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో మన ప్రాజెక్టులు ఆగిపోతూ ఉన్నాయి. అక్రమంగా నిర్మాణం చేపట్టే వాటికి అవి శరవేగంగా కదిలేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి మేము సిపిఐగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ నీటి వనరుల యొక్క అది కృష్ణా డెల్టాకు సంబంధించిన విషయం కావచ్చు, రాయలసీమకు సంబంధించి కావచ్చు, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటిది కావచ్చు, మనకు రావాల్సినటువంటి హక్కులను సంరక్షించుకునే పద్ధతుల్లో సంయమనంతో ఇరు రాష్ట్రాలు కూర్చొని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.